సాబుదానా వడల్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా సాబుదానాన్ని కడిగేసి ఒక అరగంట పాటు నాననిచ్చుకోవాలి. అరగంట కంటే ఎక్కువగా నాననివ్వద్దు, లేకపోతే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుందన్నమాట. ఒక డ్రైనర్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 1/2 కప్పు పల్లీలని వేయించి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే అదే మిక్సీ జార్లోకి తగినన్ని పచ్చిమిర్చిలు, అల్లం ముక్కలు వేసి అది కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సాబుదానా, అలాగే పల్లీల పొడి, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, కరివేపాకు, జీలకర్ర, అలాగే ఉడకబెట్టిన 2 ఆలుగడ్డ ముక్కల్ని కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. తగినంత ఉప్పును కూడా వేసుకొని ఇప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసుకొని వడల షేప్ లాగా మనము అన్నిటినీ తయారు చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. వేడి వేడి నూనెలో వేసుకొని ఫ్లేమ్ని తగ్గించేసి లో ఫ్లేమ్లో 5 నుంచి 6 నిమిషాల పాటు వడల్ని వేయించుకుంటే సాబుదానా వడలు